వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దశమంలో రవి సంచారం జయం ప్రాప్నోతి అని చెప్పారు. ఉద్యోగంలో అన్ని విధాలా కలిసి రావటం, ఉన్నత పదవుల్ని అలంకరించడం, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి రవి బలం బాగా ఉన్నది. మీకు మంచి గుర్తింపు రావడం, ప్రజల నుండి బాగా సపోర్ట్ ఉండటం, ఉన్నత నాయకుల నుంచి కూడా మీకు ఏమన్నా పదవి అవకాశాలు ఉండటం అనేది కనిపించవచ్చు. అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం. ఉద్యోగ ప్రయత్నాల్లో అయినా, వ్యాపార ప్రయత్నాల్లో అయినా, కోర్టు వ్యవహారాల్లో అయినా, పెద్దల సంబంధిత పితరార్జిత సంబంధిత లిటిగేషన్ భూములు ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక కొలిక్కి వచ్చేటటువంటి సమయంగా సూచించవచ్చు. విద్యాభ్యాసంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి ఉన్నత విద్యా ప్రయత్నాలు సిద్ధిస్తూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా లాభదాయకంగా ఉంటూ ఉన్నాయి. ఉద్యోగ నిమిత్తంగా ఇతరులకి మీరు రిఫరెన్స్ ఇవ్వటం, మీ వల్ల వారు లబ్ధి పొందటం, మీ వల్ల నలుగురికి మేలు జరగటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వారం అంతాను కూడా ఇష్టదైవ స్మరణ చేయండి.